నా పేరు సుష్మా. నేను మణికొండ నుంచి వచ్చాను. నాకు కోవిడ్ వల్ల ఏవియన్ వచ్చింది. సో, నేను అపోలో హాస్పిటల్స్ కేజీ రెడ్డి సార్‌ని గాని కలిసాను. సో, సారు నాకు టీహెచ్ఆర్ సజెస్ట్ చేశారు. వితిన్ 1 వీక్‌లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. సో, టీహెచ్ఆర్ అయింది. నాకు ఫస్ట్ 1 లెగ్ అయ్యి 1 ½ ఇయర్ అవుతుంది. సెకండ్ లెగ్ అయ్యి 11 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. హ్యాపీగా 1 కిలోమీటర్, 1 ½ కిలోమీటర్ వాక్ చేసుకుంటున్నాను. సో, మీకు ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్ ఉంటే అపోలో హాస్పిటల్స్ కేజీ రెడ్డి సార్ గారిని కలవండి. చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. సో, మీకు ఎటువంటి ఏవియన్‌కి సంబంధించి ఎటువంటివి ఉన్నా కానీ డాక్టర్ కేజీ రెడ్డి సార్ గారిని కలిస్తే మీకు చాలా రిలాక్స్ ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్. థ్యాంక్స్ టు కేజీ రెడ్డి సార్. హలో, ఈ రోజు రేపుల్లో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్ ఆపరేషన్ అయిపోయింది. నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ. సుష్మా గారు 1 ఇయర్, అరౌండ్ 1 ఇయర్ బోత్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేశాము. హిప్స్ డ్యామేజ్ అయ్యాయి ఏవియన్ వల్ల ఆర్థరైటిస్ వచ్చింది. బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ డ్యామేజ్ కావడం వల్ల వీ హ్యావ్ టు అండర్టేక్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్. ఈరోజు వచ్చింది ఫాలోఅప్కు. షీ ఈజ్ వాకింగ్ వెరీ వెల్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ హర్. నన్ను అడుగుతూ ఉంది, సార్ నేను క్రాస్ లెగ్తో కూర్చుంటున్నాను, పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చా? నేను కొంచెం టేకెన్ బ్యాక్, బట్ చూశాను ఆమె వేసుకోవడం. చూస్తే చాలా కంఫర్టబుల్గా వేసుకొని కూర్చున్నది. సో ఒకప్పుడు చెప్పేవాళ్ళము పాతకాలంలో హిప్ రిప్లేస్మెంట్ తర్వాత క్రాస్ లెగ్ అంటే పద్మాసనం వేసుకొని కూర్చోకూడదు. కానీ ఈరోజు రేపు చేసే హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల, బాల్ సైజ్ పెద్దది ఉండడం వల్ల ఏమవుతుందంటే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో పద్మాసనం వేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. కానీ అందరూ ట్రై చేయకండి. ఎవరికైతే వీలవుతుందో ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళే చేయడం చాలా ఇంపార్టెంట్.